భక్త మహాశయులందరికీ నమస్కారం. మనము ఈరోజు భగవద్గీతలో అర్జున విషాద యోగంలో మొదటి అధ్యాయంలో 2వ శ్లోకము 3వ శ్లోకము 2 చెప్పుకుంటున్నాం. 2వ శ్లోకం పలికే వాళ్ళు పేరు చెప్పి ఊరి పేరు చెప్పండి. అనసూయ, అనంతపురం మేడం. అనసూయ గారు రెడీనా? ఓకే మేడం. మళ్ళీ మధ్యలో అడగబాకండి. మొదటి అధ్యాయం 2వ శ్లోకం. ఎవరో మ్యూట్ తీసేస్తున్నారు, శబ్దాలు వస్తున్నాయి, దయచేసి మ్యూట్ చేసుకోండి. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య అంత దీర్ఘం అవుతుంది. రాజా వచనమబ్రవీత్ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అనసూయ గారు మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. శ్రీమాత. ఈ శ్లోకంలో మొట్టమొదటి శ్లోకంలో ధృతరాష్ట్ర మహారాజు సంజయుడిని అడిగాడు. ఆ యుద్ధ రంగంలో పాండవులు తన కుమారులైన కౌరవులు ఏ విధంగా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు, ఏం మాట్లాడుకున్నారు, ఎలా జరిగింది చెప్పమంటే సంజయ ఉవాచ, సంజయుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన అడిగిన దానికి సంజయుడు జవాబు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా. దుర్యోధనుడు తదా అప్పుడు, ఎప్పుడు? ఆ యుద్ధ రంగంలో. తదా అంటే అప్పుడు, ఎప్పుడు? ఆ యుద్ధం జరిగిన రోజు, మొట్టమొదటి రోజు యుద్ధం జరిగిన రోజు, ఆ రోజు సంగతి చెప్తున్నాడు ఈ సంజయుడు. ఏం జరిగింది అంటే దుర్యోధనుడు వచ్చాట. వచ్చి ఏం చేస్తున్నాడు? దృష్ట్వాతు చూచాడు. ఏం చూచాడు? పాండవానీకం. ఆనీకం అంటే సైన్యం. పాండవుల యొక్క సైన్యాన్ని చూచాట. విశాలంగా ఉన్నటువంటి ఆ సైన్యాన్ని ఒక్కసారి చూచాడు. యూఢం అంటే బాగా చక్కగా
వాళ్ళు వ్యూహంగా తయారు చేసుకున్నారు. అంటే ఇప్పుడు యుద్ధం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటి కాలం ప్రకారంగా ఒక వ్యూహం అంటే ఏంది, ఒక గ్రద్ద ఆకారంలో లేదా ఒక చక్రం ఆకారంలో లేదా పద్మం ఆకారంలో అలా వాళ్ళు సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు. అలా వ్యూహ రచన చేసినప్పుడు శత్రురాజులు ఎక్కడెక్కడ కీ పాయింట్స్ తో బలాఢ్యులు ఉంటారో వాళ్ళందరూ కీ పాయింట్స్ తో కూర్చోంటారు. వాళ్ళతో సమబుజ్జులుగా ఉండే వాళ్ళు అది నిర్ణయించుకొని యుద్ధం చేయాలన్నమాట. అంటే వ్యూహం అంటే ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ గీసిపోతున్నట్టుగా వాళ్ళంతా అట్లా ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఎంత పకడ్బందీగా ఆలోచించే రాజులు ఉన్నారు చూడండి అప్పట్లో. అలాగా పాండవులంతా కూడా వ్యూఢం అంటే బాగా పెద్ద వ్యూహంగా ఏర్పాటు చేసుకున్న సైన్యాన్ని అంతా కూడా ఎక్కడెక్కడ ఎవరు నిలబడాలో అలా నిలబెట్టుతున్నారు వాళ్ళ సైన్యం అంతా కూడా. అది అసలు విషయం. దాన్ని చూశాడు ఎవరు, దుర్యోధనుడు. చూసి దృష్ట్వాతు పాండవానేకం, దృష్ట్వాతు చూచి పాండవానేకం, అనేకం అంటే సైన్యం, ఆ పాండవుల యొక్క సైన్యాన్నంతా కూడా చూచాట. వ్యూఢం అది ఎలా ఉంది, బాగా వ్యూహాత్మకంగా రచన చేయబడినటువంటి ఆ యొక్క సైన్యాన్ని ఆ దుర్యోధనుడు చూచాడు. చూచి ఆచార్యుడు తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి ఉపసంగమ్య ఆయన దగ్గరికి వెళ్ళాడు. తన రథం నుంచి దిగి నేరుగా తన గురువు గారైన ద్రోణాచార్యుడి దగ్గరికి పోయాడు. ఎప్పుడు పోయాడు, ఒకేసారి సైన్యాన్ని అంతా ఒక్కసారి ఒక లుక్ వేశాడు పాండవుల సైన్యాన్ని. అప్పుడు ఆయన అక్కడికి పోతున్నాడు. ఎవరి దగ్గరికి, ద్రోణాచార్య దగ్గరికి పోతున్నాడు. పోయి అప్పుడు ఆయనతో మాట్లాడాడు. ఉపసంగమ్య అంటే దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రాజా వచనం అబ్రవీత్, వచనం అంటే మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎవరు, రాజా అంటే దుర్యోధనుడు రాజు అంటున్నాడు. ఎవరు, సంజయుడు. ఎందుకు, ఆయన యువరాజే. ఎందువల్ల, ధృతరాష్ట్రుడు రాజు, ఆయన కింద అసిస్టెంట్ రాజు ఈ దుర్యోధనుడు, కాబట్టి రాజా అని పిలుస్తున్నాడు. రాజుడైనటువంటి ఆ దుర్యోధన మహారాజు ఆయన తన యొక్క సైన్యంలో ఉండేటువంటి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడబోతున్నాడు. ఏం మాట్లాడుతాడంటే తర్వాత శ్లోకంలో చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే దుర్యోధనుని యొక్క బుద్ధి బాగా తెలుస్తుంది మనకి. ఒక గురువుతో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం లేదు దుర్యోధనుడు. ఎలా వాడి యొక్క అహంకారాన్ని, నిర్లక్ష్యాన్ని, తన పని తాను సాధించుకునే రకంగా మాట్లాడే ప్రక్రియ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే గురువుగా చూడకుండా మాట్లాడతాడు, తిరస్కారంగా మాట్లాడతాడు, తృణీకారంతో మాట్లాడతాడు. ఇక్కడ మనకి ఇతని ప్రవర్తన చెప్తోంది. మనము చూసుకున్నట్టయితే పాండవుల యొక్క సైన్యాన్ని చూశాడు అంటున్నారు కదా. పాండవుల యొక్క సైన్యము ఈ దుర్యోధనుడి సైన్యం కన్నా చాలా తక్కువ. దుర్యోధనుడికి ఎక్కువ. 11 అక్షోహిణుల సైన్యం ఉంది దుర్యోధనుడికి. వాళ్లకు 7 అక్షోహిణ సైన్యం మాత్రమే ఉంది ధర్మరాజు వాళ్ళకి. అసలు వాడు యుద్ధం చేయాలని ఎందుకు అనుకున్నాడు తెలుసా? ధర్మరాజు వాళ్లకు రాజ్యం లేదు. ఫస్ట్ వాళ్ళు అడవుల్లో ఉన్నారు, 13 ఏళ్ళు బయట ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎవరితో సంబంధాలు ఉండవు కదా, రాజ్యాలతో సంబంధం ఉండదు కదా. అలాంటప్పుడు వీళ్ళు బలహీనపడి ఉంటారని, వీళ్ళకు సైన్యం ఉండదని, వాళ్ళని గెలవడం చాలా సులభమని ఆలోచించాడు దుర్యోధనుడు. మనం చూడండి ఎట్లా ఆలోచించాడు అతను. కానీ వాళ్ళు ఏం చేశారు, అరణ్యవాసంలో ఉన్నా కూడా సత్సంబంధాలు పెట్టుకున్నారు మిగతా రాజులతో. కానీ వాళ్ళకి అజ్ఞాతవాసం చాలా కలిసి వచ్చింది. ఎందువల్ల, విరాటరాజు కొలువులో ఉన్నారు. విరాటరాజు కొలువులో ఉండటం ఒక కారణం అయితే, విరాటరాజు సంబంధించిన రాజ్యాల వాళ్ళంతా వీళ్ళకి స్నేహితులు అయిపోయారు. అలాగే ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం వల్ల ద్రౌపదికి సంబంధించిన రాజ్యాలంతా కూడా వీళ్ళకి ఫ్రెండ్స్ అయిపోయారు. చూడండి, వాళ్ళు ఎక్కడికి పోలే, ఎవరితో మాట్లాడలే, వాళ్ళు కూర్చున్న చోటికి ధర్మం దగ్గరికి అందరు వచ్చేసారు. 7 అక్షోహిణ సైన్యం వచ్చిందంటే సామాన్య విషయం కాదు కదా.
ఏ ఆధారం లేకుండా నిరాధారంగా అడవుల్లో నిలబడ్డ వాళ్ళకి అంత సైన్యాన్ని ఒక్కసారి వాడు చూసేసరికి వాడు ఎట్లా అయిపోయి ఉంటాడో ఊహించుకోండి. వాడి ఊహ ఏంది? వీళ్ళకి ఎవ్వరు సహాయం చేయరు, వీళ్ళు యుద్ధానికి రాలేరు, యుద్ధంలో గెలవలేరు అనే దాంట్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు తనకన్నా తక్కువ సగం సైన్యంలో ఎక్కువ ఉన్నారు. అది కదా వాడు వెంటనే కనిపెట్టేశాడు. ఒరే ఇంతమంది ఎన్ని అక్షరాల సైన్యం వీడికి ఉందే అని వాళ్ళకి వెంటనే వాడికి అనుమానం వచ్చేసింది. ఇప్పటిదాకా రాలా. కానీ మనం గమనించాల్సింది, పక్కనే భీష్ముడు సేనాపతి, సైన్యాధ్యక్షుడు ఆయన. కానీ ఎవరితో వచ్చి మాట్లాడుతున్నాడు? గురువుతో వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? మాట్లాడాల్సిన వాడిని ఎవరితో మాట్లాడు? నువ్వు పోయి సైన్యాధ్యక్షుడు చెప్పాలా, అంతమంది సైన్యాన్ని అక్కడ ఉన్నారు, ఇలా మనకి ఇట్లా ఉందని చెప్పాల్సింది పోయి భీష్ముడికి. కానీ ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? తన గురువుతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడతాడు? ఇక్కడి నుంచి మనం 11 శ్లోకాలు దుర్యోధనుడే మాట్లాడతాడండి. దీంట్లో మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు మాట్లాడాడు. సంజయుడు అక్కడ చూసిన విషయాన్ని మొత్తం పూసగుచ్చినట్టు లాస్ట్ వరకు చెప్తాడు. ఆ చెప్పేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారో యాజ్ గా ఆ పాత్రలే మాట్లాడేటట్టుగా పెట్టారు. వ్యాస భగవాన్ రచించిన విధానం అద్భుతం. వాళ్ళేం మాట్లాడారో వాళ్ళ వాక్కులు యాజ్ ఇట్ ఈజ్ గా శ్లోకాలుగా ఇవ్వబడ్డాయి. అంటే ఇప్పుడు దుర్యోధనుడు ఏ విధంగా చెప్పాడు, ఏ విధంగా మాట్లాడాడు అనేది ఆయన మాటల్లోనే చెప్తున్నాడు సంజయుడు. అది సంజయుడిలోని గొప్పతనం అన్నమాట. ఇది 2వ శ్లోకంలో ఉన్న విషయం. ఇంకా మనం 3వ శ్లోకానికి వెళ్తున్నామండి. 3వ శ్లోకం పలికే వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? మేడం. 3వ శ్లోకం చిత్రాల సరస్వతి అనంతపురం మేడం. ఓకే. హరే రామ హరే రామ. పశ్యైతాం పాండుపుత్రాణాం పశ్యైతాం పాండుపుత్రాణాం. నాం సున్నా పెట్టుకోవాలి అందరూ. ఒకదాన్ని చెప్పడం లేదు, అందరూ. అక్కడ పదాన్ని మనం ఎడగొడితే అర్థం వస్తుంది. పశ్యైతాం పశ్యైతాం పాండుపుత్రాణాం. పాండుపుత్రాణాం. అప్పుడు ఆ మా ఎగిరిపై ఆ వస్తుంది. ఆచార్య ఆచార్య మహతీం మహతీం చమోం చమోం యూఢాం యూఢాం ద్రుపదపుత్రేణ ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ తవ శిష్యేన ధీమతా ధీమతా. పశ్యైతాం పాండుపుత్రాణాం పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమోం ఆచార్య మహతీం చమోం యూఢాం ద్రుపదపుత్రేణ యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా తవ శిష్యేన ధీమతా. పశ్యైతాం పాండుపుత్రాణాం పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమోం ఆచార్య మహతీం చమోం యూఢాం ద్రుపదపుత్రేణ యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా తవ శిష్యేన ధీమతా. పశ్యైతాం పాండుపుత్రాణాం పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమోం ఆచార్య మహతీం చమోం యూఢాం ద్రుపదపుత్రేణ యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా తవ శిష్యేన ధీమతా. సరస్వతి గారు మ్యూట్ చేసుకోండి. థ్యాంక్స్ అమ్మా. హరే రామ. ఇప్పుడు ఈ శ్లోకంలో
దుర్యోధనుడు ఇక్కడి నుంచి 11 శ్లోకాలు దుర్యోధనుడే మాట్లాడతాడు. ఏం చెప్తున్నారు చూడండి. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య. ఆచార్య గురువు గారిని పిలుస్తున్నాడు. ఓ ఆచార్య, ఓ ద్రోణాచార్య. మని ఆచార్యుడు అంటే ఎవరు? ద్రోణాచార్యుని ఆచార్యుడు అంటున్నాడు. మరి ఆచార్యుడు అంటే ఎవరు? ఆచార్యుడు ఎందుకన్నారంటే సర్వ శాస్త్రాలు తెలుసుకొని ఆ శాస్త్రాల్లో ఉన్నదాన్ని తాను ఆచరిస్తూ తనను ఆశ్రయించిన శిష్యులందరి చేత ఆచరింపచేసేవాడు ఆచార్యుడు. తాను ఎన్నో శాస్త్రాలు తెలుసుకుంటాడు. తెలుసుకున్న దాన్ని శిష్యులకు నేర్పిస్తాడు. నేర్పించింది కాకుండా తాను ఏ విధంగా నేర్చుకొని తన జీవితంలో ఏ విధంగా ఉన్నతిగా ఎదిగాడో ఆ విధంగా తన శిష్యులను కూడా తీర్చిదిద్దుతాడు ఆచార్యుడు అనేవాడు. అటువంటి వాడు గురువు అంటే. గురువు అంటే సామాన్యుడు కాదు. అందులో ద్రోణాచార్యుడు చాలా గొప్ప గురువు, సామాన్యమైన వ్యక్తి కాదు అతను. కాబట్టి ఆచార్య, ఓ ఆచార్య, మహతీం చమూం పశ్యైతాం పాండుపుత్రాణం. ఆ పాండుపుత్రాణం, ఆ పాండురాజు యొక్క కుమారులు ఉన్నారే ఆ పాండవులు, వాళ్ళ యొక్క మహతీం గొప్పదైన చమూం ఆ సైన్యాన్ని చూడు. ఒక్కసారి గురువుతో మాట్లాడుతున్నాడు చూడండి. ఒక్కసారి ఆ సైన్యాన్ని చూడు. ఎవరిది? పాండవుల యొక్క సైన్యాన్ని చూడు. వ్యూఢాం, అది ఎలా ఉంది? వ్యూఢాం, చక్కగా వాళ్ళు రచన చేసి ఉన్నారు. ఒక వ్యూహాత్మకంగా తయారు చేసుకున్నారు ఆ సైన్యాన్ని. అటువంటి సైన్యాన్ని చూడు. ద్రుపద పుత్రేణ, ఎవరి చేత ఆ వ్యూహం చేయబడింది? పాండవుల యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరంటే ద్రుపద మహారాజు యొక్క కుమారుడు. పుత్రేణ అంటే కుమారుడు. ఆయన కుమారుడు దృష్టద్యుమ్నుడు. ఆయన అసలైన సైన్యాధ్యక్షుడు. ఈ యొక్క భారతంలో మనకు పాండవుల తట్టు ఉండేవాడు ద్రుపద మహారాజు యొక్క కొడుకు. చూడండి, దృష్టద్యుమ్నుడు అని చెప్పొచ్చుగా, చెప్పడంలా ద్రుపద మహారాజు పుత్రేణ అని చెప్తున్నాడు. తవ శిష్యేణ, నీ శిష్యుడు. ఆ ద్రుపద మహారాజు కొడుకు ఎవరు? నీ శిష్యుడు. ధీమత, వాడు ఎటువంటి వాడు? మంచి బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడే కాదు, మంచి చాకచక్యం గలవాడు, మహానేర్పరి. అతని వల్ల ఈ యొక్క పాండవుల యొక్క సైన్యం అంతా సిద్ధం చేయబడింది అని చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు చూడండి. ఒక గురువుతో ఎలా మాట్లాడాలో, ఎలా ముళ్ళుతో గుచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. గౌరవిస్తున్నట్టుగా ఉంది ఆచార్య అనేది, కానీ చెప్పే మాట గుచ్చినట్టుగా చెప్తున్నాడు. చెప్తున్నాడు. పశ్చైతాం, చూచావా? పాండుపుత్రాణం, పాండువుల యొక్క పాండుపుత్రాణం అని చెప్తున్నాడు. తన అన్నలని గాని తమ్ముళ్ళని గాని సంబోధించడంలా పాండురాజు యొక్క కుమారులు వీళ్ళు. చెప్పండి, వీళ్ళు చెప్తున్నాడు. అటువంటి వాళ్ళ యొక్క మహతీం గొప్పదైన చమూం వాళ్ళ సైన్యాన్ని ఒక్కసారి చూడు. ఓ ఆచార్య, ఒక్కసారి వాళ్ళ యొక్క సైన్యాన్ని చూడు. ఎలా అన్నారో? వ్యూఢాం, చాలా గొప్పగా రచన చేయబడింది ఆ సైన్యం అంతా కూడా. ద్రుపద పుత్రేణ, ఎవరి చేత? ఆ ద్రుపద మహారాజు యొక్క కుమారుడు, అతని చేత, ఆ దృష్టద్యుమ్నుడి చేత రచించబడింది. తవ శిష్యేణ, అతడెవరు? ఆ ద్రుపద మహారాజు కొడుకు ఎవరు? తవ శిష్యేణ, నీ శిష్యుడే. ధీమత, వాడు ఎటువంటి వాడు? చాలా చాకచక్యం గలవాడు. ఇది పొడవడం అంటే. గురువుని వచ్చి మాట్లాడడం ఎలా ఉందంటే వాడు గుర్తు చేస్తున్నాడు. ఏమని? మాకందరికి ఆచార్యుడు నువ్వు, మాకందరికి గురువు, పాండవులకి మాకు కూడా గురువు నువ్వే ట్రైనింగ్ ఇచ్చేవాడు అందరికి యుద్ధం ఎలా చేయాలని. ఇప్పుడు వాళ్ళంతా నీ ముందు వచ్చినారు, నిలబడ్డారు. అంటే చూడండి ఎలా చెప్తున్నాడు మాటలు. అదేదో వచ్చి వినయంగా నమస్కరించి ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అడగడం వేరే. వచ్చి రాగానే గుచ్చుతున్నాడు మాటలతో. ఏమని చెప్తున్నాడు? పశ్చైతాం పాండుపుత్రాన్ని, చూసావా? పాండపుత్రులు వాళ్ళు మేము ఒకేసారి నీ దగ్గర విద్య నేర్చుకున్నాం. నీ దగ్గర విద్య నేర్చుకొని నీ ముందు వచ్చి యుద్ధం చేయడానికి నిలబడ్డారు వాళ్ళంతా. అది వాళ్ళ సంగతి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? గొప్ప సైన్యం అట, మహతీం చమూమట. వీడికి ఉండేదో 11 అక్షోహిణ సైన్యము.
అతనికి ఉండేది, పాండవులకు ఉండేది 7 అక్షోహిణి సైన్యమే. ఆ అక్షోహిణి అంటే ఏంది మీకు ఇంతకుముందు చెప్పాను, ఆయన మళ్ళీ చూద్దాం. ఒక్క అక్షోహిణికి ఎంతమంది ఉంటారంటే చెప్తున్నారు, లిస్టు చెప్తున్నారు చూడండి, ఎంత మందో లెక్కలేదు. మొత్తం ఏనుగులు వచ్చి 21,870 ఏనుగులు, 21,870 రథాలు, 65,610 గుర్రాలు, 10,09,350 కాల్బంట్లు, అంటే కాలుతో నడిచే జనం. చూడండి ఎంత సైన్యం అప్పటికి. జనం సంఖ్య చెప్పలేదు. ఏనుగులు చెప్పారంటే ఏనుగు మీద కూర్చున్నవాడు యుద్ధం చేసేవాడు. రథాలు చెప్పారంటే రథం మీద కూర్చున్నవాడు, సారథి ప్లస్ నడిపేవాడు ప్లస్ యుద్ధం చేసేవాడు. మళ్ళీ వాటికి గుర్రాల సంఖ్య చెప్పారు. మళ్ళీ గుర్రాల మీద సపరేట్ గా వచ్చే జనం, మళ్ళీ కాల్బంట్లు నడిచి వచ్చే జనం. ముందుకు నడిచి వచ్చే వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు కేవలం కత్తి, డాలు, కొన్ని ఆయుధాలు మాత్రం పెట్టుకుని వాళ్ళు వస్తారు. వెనక గుర్రాలు, ఆ తర్వాత ఏనుగులు, రథాలు, అట్లా వరుసగా వస్తారు అన్నమాట. వాళ్ళ వ్యూహం అది ఒక అక్షోహిణి సంగతి నేను చెప్పింది. ఇప్పుడు అటువంటివి 7 అక్షోహిణులు ఉంటాయని వాడు ఊహించలేదు. ఎవరు? దుర్యోధనుడు. ఇంత సైన్యం వస్తారని, పాండవులు సహాయం చేస్తారని వాడు ఊహించలేదు. కాబట్టి వాడు ఏం చెప్తున్నాడు, మహతీం చెమట. వాడి దగ్గర ఉండే 11 అక్షోహిణులు, అట్లాంటి సైన్యం 11 అక్షోహిణులు ఉంది వాడి దగ్గర. అంటే వాళ్ళకి త్రిబుల్ ఉంది. అయినా కూడా వీడలా మాట్లాడుతున్నాడు. చూడు, వాడది చాలా గొప్పగా ఉంది సైన్యం అట. ఏమనుకోవాలి అంటే తన సైన్యానికన్నా వాళ్ళ సైన్యం ఎక్కువ అని చెప్తున్నాడు. దీనికి కారణం ఎవరు? నువ్వు. అందుకు వచ్చాడు గురువు గారి దగ్గరికి. దీనికి కారణం ఎవరు? వాళ్ళ ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు? నువ్వు. అది ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట, డైరెక్ట్ గా లేదు, ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. నువ్వు ఇలా చేయడం, నువ్వు చేసిన పనే. వాళ్ళందరికీ నువ్వు ట్రైనింగ్ ఇచ్చినవాడు నువ్వే, నీ దగ్గరే పొందారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండే పాండవులకు ఉన్నటువంటి ఆ దృష్టజుమ్నుడు కూడా నీ దగ్గర ట్రైన్ తవ శిష్యేనా, అక్కడ కూర్చాడు, బాగా కూర్చాడు. నీ శిష్యుడైన వాడు ఆ ద్రుపద మహారాజు కొడుకు. దృష్టజుమ్నుని చెప్పకుండా ద్రుపద మహారాజు కొడుకు అని చెప్తున్నాడు. ద్రుపద మహారాజు ఈయనకు శత్రువు, ఆయన శత్రువు కొడుకు ఆయన. చూడండి ఎట్లా గుచ్చాడు మాటలతోనే కార్యాన్ని సాధించాలనుకుంటున్నాడు. అది దుర్యోధనుడి క్యారెక్టర్. అది సరే, ఇప్పుడు ముందు లోపలికి వెళ్దాం. ఇప్పుడు పాండవులకి మొత్తం మీద అటు ఎదురుపక్షంలో ఉన్న వాళ్ళందరూ భీష్ముడి, ద్రోణాచార్యుడికి శత్రువుడు. ఎలా? పాండవుల శత్రువుడు కాదు, పాండవులు ఆయనకు చాలా ఇష్టమైన వాళ్ళు. పాండవులకి ఆయన అందరికీ విద్య నేర్పించినప్పుడు గమనించాడు, ఎవరికి చాలా గొప్ప విద్యలు వస్తున్నాయి అని గమనించాడు. అలా గమనించినప్పుడు అందరిలోకి అర్జునుడు గ్రేట్ గా ఉన్నాడు. అప్పుడు అర్జునుడికి అశ్వత్థామకు కూడా చెప్పని విద్యలు ఆయన చెప్పాడు, అర్జునుడికి నేర్పించాడు. అంత గొప్పగా చూసుకున్నాడు అర్జునుడిని ఆయన. అందుకు ఎత్తి పొడుస్తున్నాడు. నువ్వు పాండవులకు ఆ విధంగా యుద్ధ విద్యలు నేర్పించావు కదా, ఇప్పుడు వాళ్ళు నీతో యుద్ధం చేయడానికి వచ్చి నిలబడినారు, నీ ముందు నిలబడిన్నారు అని ద్రోణాచార్యుని ఎత్తి పొడుస్తున్నాడు. అంత నెత్తిన పెట్టుకొని చూసావు కదా అర్జునుడిని, చూడు ఎక్కడున్నాడో అని కొక్కిరాయిలాగా మాట్లాడుతున్నాడు. ఇంకోటి ద్రుపద పుత్రేణ, అక్కడ ఇంకా బాగా గుచ్చాడు ఆయన. మనకు చూస్తే మామూలుగా చెప్తున్నట్టు ఉంటాయండి, మనం బాగా థింక్ చేసి చదివితే భలే లోపల అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు ఈ ద్రుపద మహారాజు ఎవరు అసలు? ద్రుపద మహారాజు ఎవరంటే ద్రౌపది వాళ్ళ తండ్రి, ద్రౌపదికి సోదరుడు ఈ దృష్టద్యుమ్నుడు. ఈ ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒకే గురుకులంలో చదువుకున్నారు. ఆ గురుకులంలో ఎవరో కాదు ఉన్నది ద్రోణాచార్యుడు తండ్రి భరద్వాజుడు. ఆయన దగ్గర వాళ్ళు విద్యాభ్యాసం చేశారు ఇద్దరు. చేసినప్పుడు ఈ ద్రుపద మహారాజు చెప్తాడు, నేను ఎప్పటికైనా రాజునవుతాను, నీకే సహాయం కావాలని నన్ను వచ్చి అడుగు, నేను చేస్తాను అని చెప్తాడు. ఎవరు? ద్రుపద మహారాజు తనకై తాను చెప్తాడు ద్రోణాచార్యుడికి, నేను నీకు సహాయం చేస్తాను అని. ఆయనేం అడగలేదు, అసలు పట్టించుకోవాలి ఆయన మాట్లాడిన దాన్ని. కానీ ద్రోణాచార్యుడు వాళ్ళంతా ఎట్లా అంటే
చాలా కఠినమైన నియమాలతో బతికేవాళ్ళు వాళ్ళు. ఆశ్రమ వాసన పెట్టుకొని ఆశ్రమాలలో చాలా కట్టుదిట్టమైన ప్రవర్తన గలవాళ్ళు వాళ్ళు. అంత నియమనిష్టలు గలవాళ్ళు అనమాట వాళ్ళు. అంటే అక్కడ దొరికే కందమూలాలు తింటూ బతికేవాళ్ళు తప్ప అన్ని కోరుకునేవాళ్ళు కాదు, ఏ కోరికలు లేని వాళ్ళు. ద్రోణాచార్యుడు అంత గొప్పవాడు, మామూలు మనిషి కాదైనా, బాగా యోగేశ్వరుడు ఆయన. అటువంటి ఆయన పెళ్లి అవుతుంది. కృపి అని ఆమెతో, కృపాచార్యుడు యొక్క చెల్లెలు కృపి, ఆమెతో పెళ్లి అవుతుంది ద్రోణాచార్యుడికి. పెళ్ళైన తర్వాత వాళ్ళకు అశ్వత్థామ అనే కొడుకు పుడతాడు. కొడుకు పుడితే అక్కడ అది వాళ్ళ అడవి, వాళ్ళకేం మనలాంటి జీవన విధానం లేదుగా వాళ్ళకి. ఒకసారి చుట్టుపక్కల గ్రామాల పిల్లకాయలు వచ్చి అక్కడ వాళ్ళు ఆవు పాలు చాలా బాగుంటాయని ఈ పిల్లవాడితో మాట్లాడతారు, అశ్వత్థామతో. పిల్లకాయలు కదా, ఆడుకుంటూ మాకు పాలు బెల్లే ఉంటాయి అవి ఇవి అని చెప్తారు. పాపం దానికి అట్రాక్ట్ అవుతాడు ఈ అశ్వత్థామ. అప్పుడు తల్లిని పోయి అడుగుతాడు, నాకు పాలు కావాలి అంటాడు. వాళ్ళు పాలు కూడా, అంటే ఆవులు కూడా ఉండని ఊళ్ళో అడవిలో ఉన్నారు వాళ్ళు. అడవి అంటే క్రూర జంతువులు ఉంటాయి కానీ ఆవులు ఎందుకు ఉంటాయి, ఉండవు కదా. ఆవు పాలు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు నాయన మనకు ఆవులు లేవు ఎంతో నచ్చ చెప్తారు, కానీ ఆ పిల్లవాడు వినడు. చాలా రుచిగా ఉంటుందట, నేను తాగుతా అని అడుగుతాడు. ఇక వాళ్ళ అమ్మ ఏం చేస్తుంటే అబ్బాయి ఏడుపు మానిపించడానికి కోసంగా కొంచెం బియ్యం పిండి తీసుకొని దాంట్లో నీళ్లు పోసి కొంచెం బెల్లం వేసి కలిపేసి ఇస్తుంది, ఇదిగో ఆవు పాలు అని చెప్పేసి. అది తాగంగానే ఆ పిల్లవాడు కనిపెట్టేస్తాడు, ఇది పాలు కాదమ్మా అని చెప్పేసి మొండికేస్తాడు. ఇంత రుచిగా లేవు, ఇది పాలు కాదని చెప్తాడు. ఇంకేం చేయాలి అప్పుడు? ఆ పిల్లవాడిని ఏడుపు ఆపడానికి కోసంగా నీకు మళ్ళీ ఇస్తామని ఏదో సర్ది చెప్పేస్తారు. కానీ ద్రోణాచార్యుడు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో నా బిడ్డ నోరు తెరిచి పాలు అడిగితే ఇవ్వలేకపోయాను నేను అని చెప్పి. ఆయన తెలిసింది బయట ప్రపంచంలో ద్రుపద మహారాజు ఒక్కడే, ఎందుకంటే తనతో చిన్నప్పుడు చదువుకున్నవాడు. సరే అతని దగ్గరికి వెళ్ళి ఒక ఆవును తెచ్చుకుందాం అని చెప్పి బయలుదేరి తన కుటుంబంతో సహా బయలుదేరిపోతాడు. పాపం ఎదురు స్నేహితుడు గౌరవిస్తాడు అనుకుంటాడు, కానీ ద్రుపద మహారాజుకి చాలా చిన్న వయసులోనే రాజ్యాధికారం వచ్చేస్తుంది. దాంతో అతనికి బాగా అహంకారం వచ్చేస్తుంది, నేను రాజును కదా అనే అహంకారంతో ఉంటాడు. ఆ సమయంలో ఈ ద్రోణాచార్యుడు పోతాడు. వేసరి కనీసం స్నేహితుడు వచ్చాను పలకరించడు, పిలవడు, ఏమి చేయడు. ఇంకా ద్రోణాచార్యుడే నేను ఈ స్నేహితుడిని పరిచయం చేసుకుంటాడు. పైన ఏది స్నేహితుడు తన స్నేహితుడిని పరిచయం చేసుకుంటాడు. అయితే ఎందుకు వచ్చావంటాడు. నాకు ఒక ఆవు ఇస్తే చాలు అంటాడు. ఆమె బాగా పొగురు పెట్టినది దానికి. వెంటనే ఇట అలసిస్తే వచ్చి నెత్తికెక్కుతారు అందరూ అని చెప్పి అంటే మాట్లాడేస్తాడు ఆ ద్రౌపద మహారాజు. అప్పుడు ఆ ద్రోణాచార్యుడు కోపం వస్తుంది. నువ్వుగా నాకు చిన్నప్పుడు చెప్పావు, నీకేమన్నా అవసరం వస్తే రమ్మని చెప్పి నువ్వు ఈ విధంగా ప్రవర్తించావు కాబట్టి నీకు ఇది నేను సవాల్ విసురుతున్నాను. నేను రాజునై నీతో సమానమై నిన్ను అవమానపరుస్తాను, చూడు నా తడాక చూపిస్తా అని బయటకు వస్తాడు. ఇంకా అప్పుడు ఆయన వస్తూ ఉంటే దారిలో వాళ్ళకి ఈ హస్తినాపురం మీదుగా వస్తారు భార్య భర్త ఆ పిల్లవాడు ముగ్గురు. అక్కడే కదా కృపాచార్యుడు ఉన్నాడు. కృపాచార్యుడు ఇక్కడ ఉన్నాడు హస్తినాపురంలో. ఆయన పోయి అన్న అడుగుదాము అన్న ఉద్దేశంతో అక్కడికి వస్తుంటారు. ఆ సమయంలో ఈ కౌరవులు పాండవులు ఆడుకుంటూ ఒక బంతి పోయి బావిలో పడుతుంది. బావిలో పడితే అది తీయడానికి వాడికి చేతగాక ఎవరైతే వేశారో వాడిని దింపడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది అక్కడ ఉండే తీగలు కట్టి వాడిని దించాలని చూస్తుంటారు వాళ్ళు, తాళ్ళు లేక అక్కడ. అప్పుడు ఆ సమయానికి ద్రోణాచార్యుడు వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఇంత గలవాలు చేసుకుంటున్నా, ఆ పిల్లవాడు భయపడుతుంటాడు, నేను బావిలో దిగడానికి ఏడుస్తుంటాడు, నేను దిగనని చెప్పి. అప్పుడు ద్రోణాచార్యుడు వస్తాడు. ఎందుకు గలవాలు చేస్తున్నారు మీరు, ఏమైందంటే ఈ పిల్లవాడు బంతి దాంట్లో వేశాడు, దానికోసంగా మేము వీడిని దిగుపుతా అంటే వాడు దిగడం లేదని చెప్తారు. దానికి మనుషులు దిగాల, మన దగ్గర శాస్త్రం ఉంది కదా అని చెప్పి ఆయన బాణాలు వేసి దాన్ని బయటలు అవుతాడు. ఒక బాణానికి లింక్ పెట్టి లాగేస్తాడు. లాగంగానే బాల్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆశ్చర్యపోతారు వాళ్ళంతా, ఇంత సునాయాసంగా తీసేయడని చెప్పి. ఇంతలో ఈ విషయం అంతా భీష్మాచార్యుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా బంతి పడడం, ఈ గలబా జరగడం అన్నీ ఆయన దగ్గర వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. వెంటనే ఆయన వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత చూస్తాడు ద్రోణాచార్యుడిని. అప్పుడు అడుగుతాడు, ఎవరు మీరు, ఈ సమయానికి వచ్చి మా పిల్లల్ని రక్షించారు, ఎవరు మీరు అని అడుగుతాడు. అప్పుడు ఆయన, నేను నా బిడ్డకు, మేము అడవుల్లో బతికే వాళ్ళము,
ఈ విధంగా మా బిడ్డకు పాలు కావాలా, అందుకని ఆవు పాల కోసంగా ఆవు కోసం వచ్చానని చెప్తాడు. ఆవేం కర్మ, నీకేం కావాలంటే అవి ఇస్తాను, మా పిల్లకాయలందరికీ నువ్వు విద్య నేర్పిస్తావంటే నీకు సకల సౌకర్యాలు నేను ఏర్పాటు చేస్తానంటాడు. అంతకంటే భాగ్యమా నేను చేస్తానంటాడు. అప్పుడు ఆయనకు అన్ని ఏర్పాట్లు చేసి ఆయనకు ఉద్యోగం ఇస్తాడు భీష్మాచార్యుడు. అప్పటి నుంచి ద్రోణాచార్యుడు అక్కడ గురువుగా ఉండి పాండవులకి వాళ్ళందరికీ సేవ చేశాడు, నేర్పించాడు. నేర్పించిన తర్వాత కౌరవుల్ని పాండవుల్ని గురుదక్షిణ అడిగాడు ఆయన. ఏం గురుదక్షిణ అడిగాడు? ద్రుపద మహారాజును తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయాలని అడిగాడు. అప్పుడు కౌరవులు సపరేట్ గా యుద్ధానికి పోయారు, ద్రుపద మహారాజుకి పోయి ఓడిపోయారు. అప్పుడు పాండవులు వెళ్ళారు. పాండవులు వెళ్తే అర్జునుడు కొట్టిన దెబ్బకు ద్రుపద మహారాజు ఓడిపోతాడు. ఆ ద్రుపద మహారాజును కట్టేసి రథానికి కట్టి తీసుకొచ్చి ద్రోణాచార్యుడు కాళ్ళ మీద పడేస్తాడు అర్జునుడు. పడేయంగానే అప్పుడు ద్రోణాచార్యుడు అప్పుడు చెప్తాడు, నేను నిన్ను అవమానపరచాలని అనుకోలేదు, కానీ నువ్వు నన్ను అవమానపరిచావు, దానికి చెల్లు అయిపోయింది. ఇప్పుడు నీకు చెప్తున్నాను, నీ రాజ్యం నాకు అక్కర్లేదు, ఇప్పుడు నా శిష్యుడిది ఆ రాజ్యం, కానీ నాకు చెందుతుంది ఆ రాజ్యం, కాబట్టి నీతో నేను సమానం అయిపోయాను. నీ రాజ్యంలో సగం రాజ్యం నీది, సగం రాజ్యం నాది, నీతో సమానంగా నీ సింహాసనం మీద ఇద్దరం కూర్చుంటాం, సాధించేశాను చూసావా, ఆ రోజు నేను చెప్పిన సవాలు సాధించానని చెప్తాడు. అప్పుడు ద్రుపద మహారాజుకు అవమానం అయిపోతుంది, చాలా బాధ అయిపోతుంది. అంటే ఆయన భిక్షగా వేస్తే రాజ్యం వచ్చింది ఆయనకి, వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడు ద్రోణాచార్యుడు పోయి ఆ పాంచాల రాజును అడుగు పెట్టింది లేదు, ఆ పరిపాలన చేసింది లేదు, ఆయన చెప్పిన మాట నిలబెట్టాడు అంతే. ఇంకంతకు మించి ఏం చేయలేదు పాపం ద్రోణాచార్య, చాలా గ్రేట్ పర్సన్ ఆయన. ద్రుపద మహారాజు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి అవమానం తట్టుకోలేక అప్పుడు ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు. ఏమంటే, నాకు కూతురు పుట్టాలా, ఆ కూతురును అర్జునుడికే ఇచ్చిపోయా, అర్జునుడిని అల్లుని చేసుకోవాలి ఎట్టైనా సరే, అంత వీరాది వీరుడు, నన్ను ఓడించిన వాడిని నేను అల్లుని చేసుకోవాలి అనుకుంటాడు. అలాగే ఈ ద్రోణాచార్యుడు నన్ను అవమానపరిచాడు కాబట్టి అతన్ని సంహరించే కొడుకుని నేను కనాలి, ఈ రెండు కావాలని చెప్పి ఆయన ఘోరంగా ఆ యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు దానికోసంగా. అంటే అర్జునుడి కంటే పెళ్లి చేయాలంటే ఎట్లాంటి, ఇప్పుడు పుట్టి పెరిగేది ఎప్పటికి, అట్లాంటి వాళ్ళు రాకూడదు, యజ్ఞగుండంలోంచి రావాలి. అందుకని ఆయన అట్లా ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే ఆయన చేసిన తప ఫలితంగా, ఆయన చేసిన యాగాల ఫలితంగా అగ్నిగుండంలో నుంచే ఈ ద్రుపద దృష్టద్యుమ్నుడు ద్రౌపది ఇద్దరు వస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకేసారి పెద్దవాళ్ళే వస్తారు, చిన్న పిల్లకాయలుగా రారు, పెద్దవాళ్ళుగానే వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా ఆయన సంతోషం అయిపోతుంది. కానీ విద్యను నేర్చుకోవడం కోసంగా దృష్టద్యుమ్నుడిని ద్రోణాచార్యుడి దగ్గరికే పంపిస్తాడు ద్రుపద మహారాజు. చూడండి, ఏది తన చావును తానే పిలుచుకోవడం అనమాట ద్రోణాచార్యుడు. కానీ ఎంత గొప్ప మనసు అంటే ఆయనకు తెలుసు, అప్పటికే ఆయనకి తనను చంపడానికి పుట్టాడు వీడని తెలుసు. అయినా కూడా దృష్టద్యుమ్నుడికి సకల విద్యను నేర్పిస్తాడు. అందుకు ఇక్కడ ఎత్తి పొడుస్తున్నాడు దుర్యోధనుడు. నువ్వు కదా యుద్ధ విద్యలంతా నేర్పించింది వాడికి, ఎవరికి? ఆ దృష్టద్యుమ్నుడికి. యుద్ధంలో ఎట్లా వ్యూహం చెయ్యాలో నువ్వు నేర్పించావు, నువ్వు నేర్పించిన వాడు ఎదురుగా చూస్తున్నాడు, అది ఎత్తి పొడుస్తున్నాడు. అందువల్ల తవ శిష్యేణ, నీ శిష్యుడు. రెండు రకాలుగా చెప్తున్నాడు. ద్రుపద మహారాజు నీకు శత్రువు, వాడి కొడుకు నీకు శత్రువు కొడుకు, నీకు చంపడానికి పుట్టినవాడు, వాడికి ట్రైనింగ్ ఇచ్చావు నువ్వు యుద్ధ విద్యల్లో. ఇప్పుడు వాడు మేకై వచ్చి నీ ముందే వ్యూహం చేసి నిలబడినాడు. వాడు అలా ఎత్తి పొడుస్తున్నాడు దుర్యోధన. చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, తెలిసిందా నువ్వు చేసిన తప్పులని, నీ వల్ల కదా వీళ్ళంతా నా ముందు నిలబడ్డారు అని వాడు ఎత్తి పొడుస్తున్నాడు. ఆ విధంగా ఆ ద్రోణాచార్యుడికి దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు ఈ యొక్క దుర్యోధనుడు. ఏమని? ఈ ద్రుపద మహారాజు యొక్క కుమారుడు ఆ దృష్టద్యుమ్నుడు వచ్చి ఈ వ్యూహంగా ఏర్పాటు చేసి మన ముందు నిలబడ్డాడు. వాళ్ళ సైన్యం చాలా గొప్పగా ఉంది, మన సైన్యం గురించి మాట్లాడలే, వాళ్ళ సైన్యం గురించే మాట్లాడాడు ముందు. అలా చెప్తూ నీ వల్లనే వచ్చారు వీళ్ళంతా అనే అభిప్రాయం చెప్తూ తర్వాత శ్లోకాలు ఇంకో రకంగా చెప్తాడు. బిగినింగ్ మాత్రం అలా చెప్తున్నాడు. కానీ ఏమైనా కూడా ఒక గురువుతో చెప్పాల్సిన విధంగా చెప్పకుండా మాట్లాడుతున్నాడు. అది పాండవులకి దుర్యోధనుడికి కొంచెం తేడా, మాట్లాడే విధానంలోనే తేడా ఉంటుంది. అంత గొప్పగా మాట్లాడుతున్నాడు.
వ్యూఢాం ద్రుపద పుత్రేణ, ఆ ద్రుపద మహారాజు యొక్క కుమారుడు దృష్టద్యుమ్నుడు, అతని ద్వారా వ్యూఢాం చేయబడింది. ఏంది? ఆ సైన్యం అంతా ఒక ఆర్డర్ లో నిలబెట్టబడింది. తవ శిష్యేణ, అతడెవడు? నీ శిష్యుడు. ధీమత, వాడు ఎటువంటి వాడు? మంచి బుద్ధిమంతుడు, మంచి చాకచక్యం కలవాడు. ఇంకా మనం చెప్పుకోవచ్చు, అసలు అగ్నిగుండంలోంచి వచ్చారంటేనే వాళ్ళకి ఎంత దివ్య తేజస్సు ఉంటుంది, ఎంత పరాక్రమం ఉంటుంది, ఎంత చాకచక్యం ఉంటుంది, వాళ్ళకి బుద్ధిమంతులు ఉంటారు వాళ్ళు. అందుకే చూడండి 18 రోజుల యుద్ధంలో కౌరవుల తట్టు ఉండే సైన్యాధ్యక్షులంతా మారిపోయారు. భీష్మాచార్యుడు పడిపోవడం, ద్రోణాచార్యుడు రావడం, ఆయన తర్వాత కర్ణుడు ఇట్లా వచ్చేసారు, వీళ్ళకి మారారు. కానీ పాండవులకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 18 రోజులు యుద్ధం చేసి సైన్యాధ్యక్షుడిగా ఉన్నవాడు దృష్టద్యుమ్నుడు ఒక్కడే సైన్యాధ్యక్షుడు. అది అసలైన విషయం. చూసారా, అగ్నిగుండంలో అంత తపస్సు చేసి సంపాదించిన వాడు ఎలా ఉంటాడంటే అంత గొప్పగా ఉంటాడు. వీళ్ళు ఇలా వచ్చారు కౌరవులు. కాబట్టి ఈ విధంగా మనకి ఈ శ్లోకం ద్వారా ఆ దుర్యోధనుడి యొక్క మాటల్లోనే ఆంతర్యాన్ని చూపిస్తూ చెప్పాడు. మాటలు మామూలుగా చెప్తున్నట్టుగా ఉంది మాటలు, కానీ వాడు చెప్పిన దాంట్లో ఆంతర్యం కనిపిస్తుంది, వాడి మనసు కనిపిస్తుంది అక్కడ. ఇదండి మనము భగవద్గీతలో ఈరోజు 2, 3 శ్లోకాలు మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాం, అర్జున విషాద యోగంలో.